జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా పెద్దింటి సేవ ఆధ్వర్యంలో చేబ్రోలు అరుంధతిపేటలో ముఖ్య అతిథిగా బోధురు నాగేశ్వరరావు చల్లా చిన్నబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వేలాదిగా జన సైనికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అబద్ధాలు చంటిబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయడం చాలా ఆనందంగా ఉందని, దీన్ని పురస్కరించుకుని జన సైనికులు సంబరాలు జరుపుకుంటున్నామని, ఆనందం వెలకట్లేందని కొనియాడారు. అందరికీ నమస్కారం. నా పేరు చంటిబాబు, చేబ్రోలు జన సైనికుడిని. నిన్న పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా మరియు పలు శాఖ మార్చులుగా పదవిని స్వీకరించి ఛార్జ్ కూడా తీసుకోవడం జరిగింది. ఆయన ఛార్జ్ తీసుకోవడం అంటే ఇప్పుడు వచ్చి ఏ డిప్యూటీ సీఎంను కూడా అంటే ఇంచుమించుగా మనం సీఎంను కూడా చూసి ఉండం, అంత పండుగ వాతావరణం అక్కడ జరిగింది. ఆయన తీసుకోవడం అంటే ఇంచుమించుగా తీసుకున్న రోజే ఆయా శాఖలకు సంబంధించి ఐఏఎస్ అధికారులతో కింద అధికారులతో మొత్తం ఒక 10 గంటల సేపు ఆయా శాఖలపై వివరణ కోరడం, వాళ్ళకి ముచ్చెమటలు పట్టించే అంత ప్రశ్నలు వేయడం. ఎందుకంటే వాళ్ళని విమర్శించడం కాదు, గత ప్రభుత్వం చేసిన ద్రోహం లేదా దొంగ పరిపాలన విమర్శించడం కాకుండా వాళ్ళ మీద క్వశ్చన్లు వేయడం, అంటే అది ఎలా జరిగింది, అది ఎలా జరిగింది, దేనికోసం అనేసి ఆరా తీయడం. పవన్ కళ్యాణ్ గారిని చూస్తే చాలా ముచ్చటేసింది. ఆయన ముందు పాలన చాలా బాగా, అంటే మన ఏదో పూర్వీకులు చెప్తుంటారు రామరాజ్యం వస్తుంది అన్నట్టుగా ఆ టైపులో జరిగేలా ఉందని మేమందరం అనుకుంటున్నాం. ఆ పండగ వాతావరణాన్ని పురస్కరించుకుని ఈరోజు చేబ్రోలు ఎస్సీ కాలనీలో చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎన్నికల్లో 100కి 100% వీళ్ళు జనసేనకు సపోర్ట్ చేయడం జరిగింది. ఇక్కడ 100% జనసేనకు ఓటేయడం జరిగింది. ఏదో కొద్దిగా అటు ఇటు వెళ్ళినా కానీ చాలా వరకు ఇంచుమించుగా 90% ఓట్లు జనసేనగా రావడం జరిగింది. వీళ్ళందరూ జనసేనకు సపోర్ట్ చేయడం వల్ల మేము ఇక్కడికి వచ్చి కొన్ని సంబరాలు చేసుకోవడం జరిగింది.